హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. నేను మీ జ్యోతి. బయట కొనే పని లేకుండా అచ్చం షాప్లో దొరికేలాగా ఎంతో హైజెనిక్గా పర్ఫెక్ట్ షైనింగ్తో ఉండే హోమ్ మేడ్ చాక్లెట్లను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ చాక్లెట్లు కూడా ఎంతో రుచిగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా వస్తాయి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 100 గ్రామ్స్ బటర్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకొని ఇప్పుడు మనం బటర్ తీసుకున్న గిన్నెని దానిపైన పెట్టాలండి. ఇప్పుడు కింద వాటర్ బాగా బాయిల్ అయ్యి అది వచ్చే ఆవిరికి పైన బటర్ అంతా కరుగుతుందండి. దీన్నే మనం డబల్ బాయిలింగ్ మెథడ్ అంటామండి. ఇప్పుడు విస్కర్తో బాగా కలపాలండి. చూడండి, బటర్ అంతా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మనం 1 కప్ కోకో పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు విస్కర్తో బాగా కలపాలండి. దీన్ని స్పూన్తో కలిపితే కరగదండి, అందుకని మనం విస్కర్తో మాత్రమే కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు 1 కప్ షుగర్ పౌడర్ని అందులో వేయాలండి. ఇప్పుడు గోరువెచ్చని పాలని ఒక 2-3 స్పూన్స్ అందులో వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం నేను వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అండి. చూడండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్నట్టుగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో మినిమం 2 అవర్స్ 3 అవర్స్ అయినా ఉండాలండి. 2-3 అవర్స్ తర్వాత చాక్లెట్ మౌల్డ్ని బయటకు తీసేయాలండి. చూడండి, మనం తీస్తూ ఉంటే చాక్లెట్స్ ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకుని హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం స్పూన్ఫుల్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.